మహాశివరాత్రి సందర్భంగా శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం అప్పికొండ సముద్ర తీరం లక్షలాది మంది భక్తులు శివనామస్మరణతో మారుమ్రోగుతుంది. దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, ఆర్టీసీ శాఖలు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. నగరంలో పలు ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులను రవాణా శాఖ తెల్లవార్లు నడుపుతుంది. దేవాదాయ శాఖ దేవాలయాన్ని విద్యుత్ కాంతులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. సముద్ర స్నానాలకు వెళ్లే భక్తుల కోసం ముఖ్యంగా మహిళల కోసం మొబైల్ రూమ్లను, బాత్రూంలను ఏర్పాట్లు చేస్తారు. పోలీసులు దేవాలయం, సముద్ర తీరం వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి ఏసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణ చేస్తారు. కూర్మన్నపాలెం హైవే నుండి అప్పికొండ సముద్ర తీరం వరకు ట్రాఫిక్ నియంత్రణ చేస్తారు. శ్రీ సోమేశ్వర స్వామి దర్శనం, సముద్ర స్నానాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ శాఖ పర్యవేక్షణ చేస్తుంది. మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు మన అప్పికొండలో సోమేశ్వర స్వామి టెంపుల్లో ఈ మహాశివరాత్రి అనేది పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీని సందర్భంగా మరి ఎక్కువ మంది భక్తులకు వచ్చే ఇది ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టెంపుల్లో మరి దాదాపు 500 మంది బందోబస్తు పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఎక్కువ టెంపుల్కి ఎక్కువ దర్శనానికి వస్తారు. ఈ రాత్రి నుంచి కూడా మరి రేపు తెల్లవారుజాము నుంచి కూడాను మరి బీచ్లో స్నానం చేయడానికి భక్తులు ఎక్కువ మంది తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు టెంపుల్లో బందోబస్తు చేయడం జరిగింది. తర్వాత ఈ రాత్రి నుంచి కూడాను అందరూ కూడా జాగారం ఉంటారు ఇక్కడ టెంపుల్ ప్రమిసెస్లో. తర్వాత ఈ సముద్ర తీరంలో రాత్రి జాగారం ఉంటారు. అక్కడ కల్చరల్ ప్రోగ్రామ్స్, కల్చరల్ స్టేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బందోబస్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా సముద్ర స్నానం ఉంటుంది కాబట్టి మరి వచ్చే భక్తులు లేడీస్ కూడా ఈ చేంజింగ్ బట్టలు చేంజింగ్ రూములు కూడా అక్కడ కూడా బందోబస్తు చేసి ఎక్కడ యూటీజింగ్ లాంటిది అలాంటి అసౌకర్యం కలిగించకుండా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లోపల సముద్రంలో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, తర్వాత ఏపీ స్పెషల్ పోలీసు, దాంతోపాటుగా మరి లోకల్ పోలీసు అందరూ కూడాను, మరి కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ కూడా, అంటే మెరైన్ పోలీస్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కోఆర్డినేషన్తో లోపలికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళకి ఒక ప్రమాద సూచిక లాంటిది ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ లాగా ఒకటి ఏర్పాటు చేసి ఆ లైన్ ఎవరు దాటకుండా ఆ లైన్ లోపలే ప్రజలు ఉండేట్టుగా ఆ లైన్ దాటిపోతే ప్రమాదం అని చెప్పేసి అందరినీ హెచ్చరిస్తూ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా హెచ్చరిస్తూ ఈ బందోబస్తు జరుగుతుంది. రేపు మరి సాయంత్రం 2-3 గంటల దాకా కూడా వీళ్ళంతా కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి మరి మా సిబ్బందితో దాదాపు 500 మంది సిబ్బందితో, పోలీస్ సిబ్బందితో మా సిపి గారి డైరెక్షన్స్ మేరకు, మన డీసీపీ గారి డైరెక్షన్ మేరకు మేము ఈ బందోబస్తు చేస్తూ ఉన్నాం. దీనికి సందర్భంగా భక్తులందరూ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రజలకు అసౌకర్యం కలిగించకుండా, మరి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అదేవిధంగా పోలీసులకు కూడా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈ మన సోమేశ్వర కమిటీ తరపు నుంచి ఏర్పాట్లన్నీ పూర్తిగా చేయడం జరిగింది. రాత్రి జాగారం ఉన్న భక్తులందరికీ సంస్కృత ప్రోగ్రాంతో పాటు అనేక రకమైన ప్రోగ్రాంలు ఏర్పాటు చేయమైంది. ప్రతి ఒక్క భక్తులు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మార్నింగ్ వరకు అన్ని రకాలుగా వాళ్ళకి ఒక దేవస్థానం ఉన్న దర్శనం కాడి నుంచి మిగతా ఏ కార్యక్రమం కూడా అన్ని విధాలుగా మేము మాతో పాటు సహకరిస్తున్నారు. అలాగే మాతో పాటు ఇటు జీవీఎంసీ కానీ, ఇటు రెవెన్యూ కానీ, ఎండోమెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా అన్ని రకాలుగా మాకు సహకారాలు అందించారు. అలాగే మా జాగరణ అయిపోయిన మరుసటి రోజు సముద్ర స్నానాలకి భక్తులకి అందరికీ ఒక లేడీస్కి కానీ, జెంట్స్కి కానీ వేరువేరుగా చేస్తూ వాళ్ళు బట్టలు మార్చుకున్న కానీ అన్ని రకాలుగా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. సుమారు ఏమంటే ఇప్పుడు మనకు గతంలో 1,00,000 మంది వరకు ఇక్కడ ఉండే ఎస్టిమేషన్. ఈరోజు ఆదివారం పడడం వల్ల ఆదివారంతో పాటు ఈ ఉచిత బస్సు ఈ అన్ని రకాలు చూసుకుంటే 2 లక్షలు దాటే వరకు అంచనాలు ఉన్నాయి. అధికారులు చాలా బాగా ఏర్పాటు చేశారు, అన్ని రకాలుగా బాగా సహకరించారు. గతంలో ఎన్ని రోజులు లేని విధంగా ఒక వాటర్ కానీ, శానిటైజర్ కానీ, మిగతా ఈ రహదారులు ట్రాఫిక్ కానీ మిగతా అన్ని రకాలుగా ఎటువంటి అవసరం కలగకుండా మొత్తం ఏర్పాట్లన్నీ చాలా బాగా జరిగింది. శ్రీ శ్రీ సోమేశ్వర ఆలయం అప్పుకొండ గ్రామంలో నివసించే దేవాలయం. ఇది పురాణ టెంపుల్. ఈ టెంపుల్కి వచ్చిన భక్తులకు కానీ, వచ్చిన కోరుకున్నోళ్ళకి కానీ కొండ నిలిచే దేవుడు.
ఆయన చాలా కోరుకున్న వాళ్ళకల్లా కోరికలు తీర్చే దేవుడని భక్తులు నమ్మి వేలాది భక్తులు ఇక్కడికి 2-3 రోజులు వచ్చి కొండకూడలు వండుకొని తండ్రికి దర్శనం చేసుకుంటున్నారు. ఆ భక్తులకన్నీ కూడా మా బాబుగారు చెప్పిన బాబుగారు చెప్పిన మా ఎమ్మెల్యే కానీ మా డిపార్ట్మెంట్ కానీ అందరి సహకారాలతో మేము అభివృద్ధి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ టెంపుల్లోనూ సగం మా టెంపుల్ ఎప్పుడు కూడా గొడవలు కానీ గోళ్ళు కానీ శ్రేయాంచికి ఎంతమంది భక్తులు వచ్చినా మాకు ఉండే ప్లేస్ ప్రశాంతమైన ప్లేస్ కాబట్టి ఇటు నుంచి భక్తులు అటు వెళ్ళిపోయినట్టుగా ఎవరు తోపులాట్లు కానీ గొడవలు కానీ గోళ్ళు కానీ ఇటు పరిస్థితి దేవాలయం మేము పుట్టిన కాడ నుంచి ఎప్పుడు ఇక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదండి. ఇంతకన్నా భక్తులకు ఇబ్బంది మన ఎమ్మెల్యే గారు కానీ తర్వాత మా ఉమ్మడి పార్టీ మన మన నాయకులు అందరూ కలబడి మాకందరికీ ఫుల్ సపోర్ట్ చేశారు. ఫుల్ సపోర్ట్ ప్రకారంగా మా అందరూ కూడా ముందుకుంటే 4 రోజుల నుంచే మా ఏర్పాట్లన్నీ ఏర్పాటు చేసుకున్నాం. టెంట్ హౌస్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ మెడిసిన్స్ కానీ ఎవరికి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు వెళ్ళే వరకు రేపు జాగరా స్థానాలకు కూడా గజయాత్రలు పెట్టాం, బయట సింబర్స్ పెట్టాం, 100 మందిని పెట్టాం. పోలీసులు కూడా మ్యాక్సిమం చాలా సపోర్ట్ చేస్తున్నాం. దగ్గర 300 మంది పోలీసులు డిపార్ట్మెంట్ ఉన్నారు. వీళ్ళందరి సహకారంతో మా కమిటీ మా నాయకులు మేము మా జనసేన పార్టీ అండి మాది. తర్వాత ఉమ్మడి పార్టీ కాబట్టి మాకు అప్పచెప్పారు కాబట్టి ఉమ్మడి పార్టీ అంతా సపోర్ట్ చేసి అన్ని భక్తులకు సహకారాలు అందిస్తున్నాం. ప్రసాదాలు కానీ వాటర్ కానీ కీలైన ప్యాన్లు కానీ పిల్లలకి బిస్కెట్ ప్యాకెట్ కెమికల్ పాలు అన్ని సప్లై చేసి అన్ని ఏర్పాటు చేసామండి. అందులో ఏ ప్రాబ్లం ఉన్నా మేము మా నాయకుల దగ్గరుండి మా ఫోన్ కాన్సెషన్లో ఉంటే మేము వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆదరిస్తే మేము భక్తులు ఇంకా బాగా చూసుకుంటాం. మరి ఇంతతో కోరుకుంటున్నాం. రాష్ట్ర ప్రజలకి మా నియోజకవర్గ ప్రజలకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం లాగే ఈరోజు కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన మా అప్పికొండ శివాలయాన్ని సందర్శించుకోవటం, ఈ రాష్ట్రం దేశం మా నియోజకవర్గం ఈ ప్రాంతం ఆ భగవంతుడు శివ ఆశీస్సులతో ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఈ నెలంతా కూడా 4 సోమవారాలు కూడా చాలా ప్రసిద్ధి చెంది భక్తులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా దర్శనం చేసుకునే మహా అవకాశాన్ని ఈ శివాలయం కల్పిస్తుంది. అధికారులు కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. మన కలెక్టర్ ఆఫీస్ మీటింగ్లో కూడా మేము అందరం కూడా కలిసి నిర్ణయం చేసింది కూడా సామాన్య భక్తులు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు సౌకర్యం వల్ల భక్తులు కూడా బాగా టెంపుల్స్కి పెరిగారు. దాన్ని కూడా విఐపీలు కానీ స్థానిక నాయకులు కానీ అర్థం చేసుకుని వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి మా ఏసీ గారికి మా ఈఓ గారికి మా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మా పోలీస్ శాఖ కూడా మంచి ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు కూడా 60-70 వేల మంది దర్శించుకునే శివరాత్రి రోజు ఈ సంవత్సరం అంతకన్నా పెరుగుద్దని మేమైతే అనుకుంటా ఉన్నాం. అందరికీ సౌకర్యాలు కల్పిస్తాం. ఆ శివయ్య ఆశీస్సులు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మా ప్రాంతానికి ఉండాలని మరొకసారి కోరుకుంటూ మరొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తాను.